సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మనందరికీ దశ దిశ నిర్దేశించి భారత రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళ ముందు తలెత్తుకొని నిలబడగలిగే గౌరవాన్ని తీసుకొచ్చిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరికంటే పార్టీ కోసం జెండాను మోసి అవసరమైతే తమ ప్రాణాలను, తమ తుది శ్వాసను పార్టీ కోసం ఇచ్చిండ్రు తప్ప జెండా నీడవకుట్ట పార్టీ కోసం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తెలంగాణ రాష్ట్రం అయితే తీసుకొచ్చిండ్రో, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎవరైతే తమ ప్రాణాలను ఫనంగా పెట్టినరో, ఎవరైతే నూనూగు మీసాల యువకులు తమ ఆత్మ బలిదానాలను అర్పించినరో వాళ్ళందరి పట్ల, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఒక చైతన్యం, ఒక పోరాట స్ఫూర్తిని రగల్చిన 1948 కంటే ముందు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో నిజాము నవాబులకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడడానికి వేదిక మీద అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడాలన్నా, తెలంగాణ పోరాట యోధుల గురించి మనం చర్చించుకోవాలన్నా 1948 కంటే ముందు ఎవరైతే రజాకర్లకు వ్యతిరేకంగా, నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినరో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా కొమరం భీం కావచ్చు, రామ్జీ గోండు కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల రామచంద్రారెడ్డి కావచ్చు, సూరవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు, సోయబుల్లా ఖాన్ కావచ్చు, ఎవరెవరైతే నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినరో తెలంగాణ ప్రజలు తలెత్తుకొని తమ పోరాటాన్ని ప్రపంచ చరిత్రలో పునాదులు వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనందరం నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. 1948లో తెలంగాణ ప్రాంతానికి నవాబుల నుంచి విముక్తి జరిగిన తర్వాత, భారతదేశంలో విలీనమైన తర్వాత తిరిగి 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ ఉవ్వెత్తున లేచిన ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక అడ్డా, ఒక గడ్డాగా ఉండి 369 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళను జై తెలంగాణ అన్నందుకు కాంగ్రెస్ పార్టీ AK-47 తూటాలతో కాల్చి చంపితే ఆ అమరవీరుల గురించి తెలుగుదేశం పార్టీ మహానాడులో చర్చించుకోవడం, స్మరించుకోవడం, వాళ్ళను గుర్తించి గౌరవించి వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటించడం మన నైతిక బాధ్యత. ఈరోజు 69 తర్వాత మొదటి ఉద్యమం జరిగితే 2001లో మళ్ళీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నేను, నా ముసల్ది ఇద్దరమే ఉన్నాం. నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నాకెవ్వరు లేరు, ముసల్దింత వండి పెడుతుంది, నేను తిని తెలంగాణ ఉద్యమం చేస్తా అన్న నాయకులు ఉన్నారు. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రాంత ప్రజలు అమాయకులు, మంచోళ్ళు మాయ మాటలు నమ్మిండ్రు. నిజంగానే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ బిడ్డలకు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా పోరాటాలు ఎన్ని జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం రాకపోతే శ్రీకాంతాచారి అనే ఒక నూనూగు మీసాల యువకుడు వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో ఉపాధి హామీ కూలికి పోయి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి బంగారు భవిష్యత్తు నిర్మించుకో, భవిష్యత్ తరాలు బాగుండాలి, ఆ కుటుంబాలు బాగుపడాలని చెప్పి శ్రీకాంతాచారి లాంటి యువకులను ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనిచేసి ఇక్కడికి చదువుకోవడానికి పంపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల, కాంగ్రెస్ పార్టీ అసమర్థ వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రం రావడం వాయిదా పడితే శ్రీకాంతాచారి నిట్ట నెల్లున్న నిలబడి పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గీరుకొని నూనూగు మీసాల యువకుడు తన ఆత్మ బలిదానాన్ని చేసుకుంటూ తన ప్రాణాలు అర్పిస్తూ అమ్మా అని అనలేదు. ఆనాడు జై తెలంగాణ అన్నాడు, తెలంగాణ కావాలని నినదించుడు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించుడు. ఒక శ్రీకాంతాచార్య కాదు, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య
తన ఉద్యోగంలో ఉండుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వస్తేనే తమ పోలీసుల బతుకులు బాగుపడతాయని చెప్పి పెద్దలు చెప్పిన మాటలు నమ్మి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కిష్టయ్య 303 రైఫిల్ తన తలకు ఎక్కుబెట్టుకొని కాల్చుకొని రక్తం మడుగులో కుప్ప కూలుతూ కూడా ఆనాడు జై తెలంగాణ అన్నాడు తప్ప తన భార్య బిడ్డల గురించి ఆలోచన చేయలే. ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఒక యాదిరెడ్డి, ఎంతో మంది బడుగు బలైన దళిత గిరిజన వర్గాల బిడ్డలు తెలంగాణ కోసం తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేయలే. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణలో తమని కన్నా తల్లిదండ్రులు బాగుంటారని తమ బిడ్డలు బాగుపడతారని చెప్పి తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేసింది. కానీ ఇవాళ పరిస్థితి ఏమున్నదో ఒక్కసారి మిత్రులు అందరూ ఆలోచన చేయాలి. సీమాంధ్ర మిత్రులే కాదు, తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం పోరాటాలు చేసిన గక్కడున్న మా కళాకారులు కూడా ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆడి పాడి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ తెలంగాణ ఉద్యమాన్ని అయితే నిర్మించినో ఈ కవులు కళాకారులు గ్రామ గ్రామాన పల్లె పల్లెన తండాలో గిరిజన తాండాలలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించరు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పినారు. ఆ మాటలు నమ్మి ప్రజలు తెలంగాణను తెచ్చిన తెలంగాణను కేసీఆర్ దొర చేతుల్లో పెట్టినరు. ఎందుకంటే ఉద్యమం చేసిన కేసీఆర్ తెలంగాణ బిడ్డలను ఆదుకుంటాడు, తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ కుటుంబాలను బాగు చేస్తాడని చెప్పి ఆనాడు తెలంగాణ సమాజం అంతా నమ్మింది. ఇవాళ తెలంగాణ కోసం ఎవరైతే పోరాటాలు చేసిరో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చనిపోయి ఆకాశంలో అర్ణతారలై తెలంగాణ కోసం వెలిగినరో, ఈ రోజు అర్ణతారలైన బిడ్డలను అవగాహన లేని పోరగాళ్ళని కేసీఆర్ అంటుంటే కడుపు రగిలిపోతుంది, కడుపు మండిపోతుంది. కేసీఆర్ లాంటి దొరికితే, టీఆర్ఎస్ వాడు దొరికితే పట్టుకొని చెట్టు కట్టేసి లాగుల్లో తొండలీడవలసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. ఒకనాడు వీరులు అన్నాడు, అమరవీరులు అన్నాడు, శూరులు అన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉవ్వెత్తున లేసినప్పుడు తెలంగాణ మీతోనే వస్తుంది అన్నాడు. ఇవాళ అదే తెలంగాణ బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా పెట్టుకుంటా అంటే వద్దన్నందుకు అవగాహన లేని పోరగాళ్ళు అంటుడు. అదేవిధంగా తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి చదువుకున్న దళిత గిరిజన బడుగు బలైన వర్గాల బిడ్డలు సంవత్సరం నుంచి ఈరోజు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ పోరాటాలను చూసి ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలే. గతంలో ఏ ఉద్యోగాలకు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అడ్డం అనేటోడు. నేను ఇవాళ ఈ కేసీఆర్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కొలువుల జాతరలు తెరలేపితే తెలంగాణలో ఎవరు అడ్డం వచ్చిర్రు? ఎందుకు ఒక ఉద్యోగానికి కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇస్తలేవని చెప్పి తెలంగాణ విద్యార్థుల తరఫున నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. అదేవిధంగా ఉద్యమం సందర్భంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా, ప్రతి తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తా, స్వాతంత్ర సమర యోధుల కింద వాళ్లకు గుర్తింపునిస్తా అని చెప్పిండు. చెప్పడమే కాదు, జూన్లో జరిగిన శాసనసభ సమావేశాలలో తొలి ఉద్యమంలో చనిపోయిన 369 మంది తెలంగాణ అమరవీరులకు, మలి ఉద్యమంలో చనిపోయిన 1200 మంది అమరవీరులకు ఆయన సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిండు. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా, ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు 12 నెలలు అయింది. 1200 మంది విద్యార్థులు అమరవీరులు అని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు 481 మంది మాత్రమే గుర్తించడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు సంవత్సరం పడుతుందా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులను గుర్తించడానికని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆ మధ్యలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేని చేస్తున్నాం. 4 కోట్ల మంది వివరాలు నా గుప్పిట్లోకి వస్తున్నాయి. ఆ ఎల్ల ఇంటి దగ్గర ఉన్నోడు ఉన్నట్టు, పోయినోడు పోయినట్టే అని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పిండు. ఆ విధంగా నా నియోజకవర్గంలో ఒక నాణ్య నాయక్ అని చెప్పి బొమ్మరాజ్పేట మండలంలో ఉండే ఒక గిరిజన సోదరుడు పూనా నుంచి బొమ్మరాజ్పేటకు రావడానికి ట్రైన్ ఛార్జీలు లేకపోతే కుటుంబ సభ్యులను ట్రైన్లో పంపించి 4 రోజులు సైకిల్ దొక్కుంటూ వచ్చి సమగ్ర కుటుంబ సర్వేలో తన పేరు నమోదు చేయించుకున్నాడు. నేను ఎందుకు ఈ సందర్భంగా అది గుర్తు చేస్తున్నా అంటే, ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు దాదాపు అందరూ. అందులో మన పేరు, మన ఊరు, మన కారు, మన సైకిల్ మోటార్
దేని గురించి అడిగినా పర్వాలేదు. చివరాఖరికి మనకున్న ఆవులు మనకున్న పందుల గురించి కూడా ఒక కాలం పెట్టి ఉన్నాయా కోళ్ళు పందులను కూడా అడగడం జరిగింది. నేను ఈరోజు అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పందులు కోళ్ళ గురించి ఉన్నప్పుడు ఉన్నాయని రాష్ట్రం, కోసుకొని తింటే తెల్లారిపోతాయి. మరి కోసుకొని తింటే పోయేదానికోసం ఒక కాలం పెట్టినవే సమగ్ర కుటుంబ సర్వేలో. మరి నువ్వు మీ కుటుంబంలో ఎవరైనా మీ బిడ్డ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడా? ఒకవేళ చేసుకుంటే ఆ ముసలి తల్లిదండ్రులు ఏ విధంగా బతుకుతుండ్రో, వాళ్ళ జీవనాధారం ఏమి ఏర్పాటు చేయాలని ఎందుకు కాలం పెట్టలేదని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అంటే ఈరోజు పేదల దగ్గర ఉన్న కోళ్ళు కుక్కలకు పందులకు ఉన్న విలువ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు లేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అంటే 4 కోట్ల మంది వివరాలు 12 గంటలలో సమకూర్చుకోగలిగిన ఈ రాష్ట్ర ప్రభుత్వం 12 నెలలైనా 1200 మంది విద్యార్థి అమరవీరుల వివరాలు సేకరించట్లేదంటే ప్రభుత్వం విద్యార్థుల పట్ల, చనిపోయిన అమరవీరుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో ఈరోజు తెలంగాణ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. నేను ఇవాళ అడుగుతున్నా, విద్యార్థులను మోసం చేసినావు, కవులను మోసం చేసినావు, కళాకారులను మోసం చేసినావు, రైతులను మోసం చేసినావు, నమ్ముకున్న ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇవాళ తెలంగాణ నట్టేట ముంచిండు కేసీఆర్. ఈరోజు తెలంగాణ మొత్తంలో గతంలో ఎక్కడ ఎవరు చచ్చిపోయినా పోయి వాళ్ళ మీద జెండా కప్పి, టీఆర్ఎస్ జెండా కప్పి కన్నీళ్లు గార్చేటోడు ముసలి కన్నీళ్లు కేసీఆర్ కుటుంబ సభ్యులు. ఏ ఉద్యమం మొదలుపెట్టినా గన్ ఫౌండరీలో ఉన్న అమరవీరుల స్తూపం నుంచి మొదలు పెట్టేటోడు. ఇక్కడున్న మిత్రులందరూ కూడా తెలియాలి, ఇప్పటి వరకు అమరవీరుల స్తూపాన్ని అధికారికంగా ప్రారంభించలేదు. గన్ ఫౌండరీలో కట్టిన అమరవీరుల స్తూపం దాదాపుగా 40 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు అది అధికారికంగా ప్రారంభించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా దాన్ని అధికారికంగా ప్రారంభిస్తా అని చెప్పి సంవత్సర కాలమైనా అది అధికారికంగా ప్రారంభించకుండా మోసం చేస్తున్నాడు. అదే కాదు, మేము మొదట చెప్పినాం అమరవీరుల కోసం ఒక స్తూపం కట్టాలని. ఆ మధ్య తెలంగాణ వాదులు అందరూ పోయి చంద్రశేఖరరావు గారిని కలిసిండు ముఖ్యమంత్రిని. అయ్యా తెలంగాణ అయితే వచ్చింది, చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ అమరవీరులకు మన బుద్ధుని పక్కన బుద్ధునంతటి అమరవీరుల స్తూపం కడదామని చెప్పి అక్కడున్న ఈటెల రాజేందర్, ఈ మంత్రులందరూ కూడా బాగున్న సార్ ఈ ప్రతిపాదన అంటే కేసీఆర్ దాని సంగతి మళ్ళీ ఆలోచన చేద్దాం, మళ్ళీ చెప్తా పోని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. తర్వాత కేసీఆర్ ఈటెల రాజేందర్ వాళ్ళని తిట్టిండంత, ఏమయ్యా రాజేందర్ నీకు ఏమైనా తలకాయ ఉందా, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను పోతే నా విగ్రహం పెట్టుకోవాలనుకున్న బుద్ధుని పక్కన నువ్వు ఈ చచ్చిపోయిన పొరగాల కోసం కాడ అమరవీరుల స్తూపం కట్టమంటావా, తలుండే మాట్లాడుతున్నావా అంటే ఇవాళ ఏ అమరవీరుల వల్ల తెలంగాణ వచ్చిందో, ఏ అమరవీరులు అయితే చనిపోయి తెలంగాణ తెచ్చిండ్రో కనీసంగా అమరవీరుల కోసం ఒక అమరవీరుల స్తూపం కడతామంటే కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తలేదు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము తెలంగాణ ఇచ్చినామని, ఈ చవటలేమో తెలంగాణ ఇచ్చారట, ఇక్కడున్న సన్నాసి కేసీఆర్ ఏమో నేను తెలంగాణ తెచ్చినా అంటాడు. ఆ చవటలేమో తెలంగాణ ఇచ్చారు, ఈ సన్నాసి ఏమో తెలంగాణ తెచ్చిండు. మరి నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, సచ్చిన మా బిడ్డలు ఎవర్రా, ఏ తెలంగాణ కోసం తెచ్చిండ్రా మా బిడ్డలు, చనిపోయిన బిడ్డల కోసం ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ ఓడు చంపిండు, టీఆర్ఎస్ ఓడు కుర్చెక్కిండు. మన బిడ్డలు సచ్చి శవాలయ సమాధుల్లో ఉంటే ఆ సమాధుల పునాదుల మీద ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీనెక్కిండు. ఆయన బిడ్డలు మంత్రులై, దొరలు మంత్రులై తెలంగాణను దోసుకుంటున్నారు. నేను అడుగుతున్న శ్రీకాంతాచారి తల్లిదండ్రులు, కిష్టారెడ్డి కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కడుపు కోతతోని కుమిలిపోతుంటే, నిత్య జీవితం బతకలేక అప్పుల పాలై కూలి పని చేసుకుంటుంటే కేసీఆర్ బిడ్డలు మంత్రులై రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డలకు ఒక నీతి, చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఇంకొక నీతి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ప్రతి పోరాటానికి ఒక స్ఫూర్తి ఉన్నది, ప్రతి పోరాటానికి ఒక అమరవీరుల స్తూపం ఉన్నది. ఇంద్రవెల్లి నక్సల్స్ అమరవీరుల స్తూపమైన అమెరికాలో కట్టిన ఏదైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందో, అమెరికాకు స్వాతంత్రం ఇచ్చినందుకు ఫ్రెంచ్ వాళ్ళ స్వాతంత్రం గుర్తుగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని న్యూయార్క్లో నిర్మించి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అన్నిటికంటే పెద్దది 590 అడుగుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టి
ఉక్కు మనిషి కింద ఈ దేశానికి యూనిటీ ఆఫ్ ఇండియానికి చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ అక్కడ స్తూపాన్ని నిర్మిస్తున్నాడు. నేను ఈ సందర్భంగా కరీంనగర్ తెలుగుదేశం పార్టీ సమావేశంలో మేము అక్కడ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించడం జరిగింది. ఈ మహానాడు ద్వారా నేను మళ్ళీ ఆ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా. మహానాడు ఆమోదించాల్సిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్ధుని పక్కన బుద్ధుడంతటి విగ్రహం 1000 కోట్ల రూపాయలు పెట్టి అమరవీరుల కోసం స్తూపం కట్టే బాధ్యత మాది, మా తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ అమరవీరుల చరిత్ర చిరస్థాయిగా ఉండిపోయేటట్టు బుద్ధుని పక్కన అమరవీరుల స్తూపం కడతాం. కాబట్టి ఈ వేదిక ద్వారా మహానాడు వేదికలో మహానాడులో తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ఏదైతే గన్ ఫౌండరీలో అమరవీరుల స్తూపం ఇప్పుడు మనం ఉన్నామో అధికారికంగా ఇంతవరకు దానికి అధికారిక లాంఛనాలతో ప్రారంభించలేదు. అది కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యత. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గన్ ఫౌండరీలో ఉన్న అమరవీరుల స్తూపాన్ని అధికారికంగా ప్రారంభించే బాధ్యత మాదే అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ సందర్భంగా ఏది ఏమైనా తెలంగాణలో మనందరిది ఒకే మాట ఒకే బాట. చంద్రశేఖరరావు గారు నా కుర్చీలో కూలదోయడమే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంకల్పంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అమరవీరులకు గౌరవం రావాలన్నా, అమరవీరుల తల్లిదండ్రులు ప్రభుత్వం పట్టించుకోవాలన్నా, ప్రతి యువకుడికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా, రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవాలన్నా కేవలం అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా మనము తెలుగుదేశం పార్టీ కంకణ బద్దులమై కార్యకర్తలమందరం సమాయత్తమై కేసీఆర్ను కూలదోసే వరకు మనం నిద్రపోము, కేసీఆర్ను నిద్రపోనీయమని చెప్పి మరొక్కసారి మనం శపథం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణాలు పార్టీ కోసం అర్పించిన సందర్భాలు ఉన్నాయి. నిరంతరం పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నాకు కానీ మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది ఇక్కడుండే నాయకులు త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తల్ని నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.